అలాగేమో మంట పడుతుంది ఒక్కొక్కరికి. సో అందుకనే నేను చెప్తామని మనం భయపడాల్సిన నష్టం లేదు. దయచేసి ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇదే చెప్పండి, వీఆర్ ఫ్రమ్ ఇన్ ద గవర్నమెంట్, దయచేసి మా పని చేయండి. ఓకే, మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేస్తాం. అధికారులకైనా మనం హెల్ప్ చేసే వాళ్ళు ఎంత ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా సరే వాళ్ళ ట్రాన్స్ఫర్లకి మన దగ్గర రావాల్సిన వాళ్ళే. ఎస్ఐలు సిఐలు అవ్వాలన్నా, ఎస్ఐకి మంచి పోస్టింగ్ రావాలన్నా, సిఐకి మంచి పోస్టింగ్ రావాలన్నా, ఏసీపీకి మంచి పోస్టింగ్ రావాలన్నా, ఎస్పీకి మంచి పోస్టింగ్ రావాలన్నా, ఆర్టీఓకి మంచి పోస్టింగ్ రావాలన్నా, డిఆర్ఓకి మంచి పోస్టింగ్ రావాలన్నా సరే మన లెటర్ లేకపోతే అవదు. ఆఖరికి మీరేమో కోర్టులోకి వెళ్ళినా సరే ఆ గవర్నమెంట్ పేటర్స్ కూడా మీరు మాట్లాడండి, అధికారంగా మాట్లాడండి. మరి మా దగ్గరికి రావాలి, మనమే గవర్నమెంట్ పేటర్స్ రాయాలి. ముగ్గురు ఎమ్మెల్యే లెటర్లు ఇస్తే కానీ గవర్నమెంట్ పేటర్ ఎవడవడు. ముగ్గురు ఎమ్మెల్యే లెటర్లు ఇస్తే కానీ గవర్నమెంట్ పేటర్ ఎవరు. సో మనం కూడా అక్కడ అధికారంగా ఉండండి. అందుకని దయచేసి అందుకనే భయం అనేది వదిలేయండి. వీఆర్ నాట్ ఇన్ ప్రతిపక్షం, వీఆర్ ఇన్ ద ఫార్మేషన్ గవర్నమెంట్లో ఉన్నాం, ఫార్మేషన్ చేయబోయే గవర్నమెంట్లో ఉన్నాం అని చెప్పేసి నేను మాత్రం మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అనమాట.